ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ప్రతి చోట. ఇందు నిమిత్తం ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎంత అద్భుతమైన మాట కదా! ప్రభు సంతోషించి ఆనందించమంటున్నాడు. మన నిరీక్షణ ఈ లోకంలో ఉన్న మనుషుల మీద కాదు, మన నిరీక్షణ పరలోకమందు ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తునందే. మన విశ్వాసం ఆయన మీద, మన గురి ఆయన యందే, మన నీతి, మన సమస్తము ఆయన యందే ఉన్నది. అందుని బట్టి ప్రభు ఈ లోకంలో వచ్చే సమస్యల గురించి, శ్రమల గురించి ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, చింతించొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఈ శ్రమలే నీకు పరలోకంలో ఘనతను తీసుకొస్తాయి. పరలోకంలో నీ ఆనందాన్ని రెట్టింపు చేసేది ఈ శ్రమలే. అందుకే ప్రభు స్పష్టంగా ఎంతో చక్కగా చెప్పాడు అనుకుంటున్నారు అన్నమాట. మీరు ధన్యుడు. ప్రభు దృష్టిలో మనం ధన్యులు కావాలంటే ఎంత అర్హత కలిగి ఉండాలి. ఆయన నిమిత్తం జనులు మనల్ని హింసించి దూషించినట్లయితే, మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. స్ట్రైట్ వర్డ్, ఇంకేమీ దాచుకోవటానికి లేదు. ప్రభు చాలా స్పష్టంగా వాక్యాన్ని తెలియజేసేవాడు. ఆయన మనతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈ అంత్య దినాల్లో ఆయన రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నప్పుడు ఈ మాటలు మనకి ఎంతో ధైర్యాన్ని, ఎంతో విశ్వాసాన్ని, ఎంతో నమ్మకాన్ని కలిగజేస్తూ ఉంటాయి. వీళ్ళారా, చింతించొద్దు, బాధపడొద్దు. నా పరిస్థితి ఏంటి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను శ్రమలు అనుభవించాలా అని భయపడొద్దు. భయపడే పని అయితే నువ్వు క్రీస్తులో కొనసాగలే. ఎందుకంటే నువ్వు క్రీస్తులోకి వచ్చావంటేనే, నువ్వు ఆయన రక్తంలో కడుగుపడ్డావు అంటేనే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టావని అర్థం. ఈ లోకంలో నువ్వు నీ శరీరాన్ని సమాధి చేసుకున్నావని అర్థం. నీ పాత జీవితాన్ని నువ్వు సమాధి చేసుకున్నావని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారిలో నువ్వు నూతనంగా జన్మించావు కానీ, నూతన రాజ్యంలో ప్రవేశించడానికి పిలువబడ్డావు కానీ, ఈ లోకంలోని స్థిరంగా ఉండటానికి నువ్వు పిలువబడలేదు. ఈ లోకంలో నువ్వు సమస్తాన్ని పొందుకోవడానికి నువ్వు పిలువబడలేదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. జనులు మనల్ని హింసిస్తారు, మనల్ని దూషిస్తారు. ఆయనను వెంబడిస్తున్న మనం ఈ దినాల్లో గమనిస్తూనే ఉన్నాం. ఒక చోట కాదు, అనేక చోట్ల ఆయన నిమిత్తం హింసలు మొదలయ్యాయి. ఇప్పుడు కాదు, చరిత్ర మొదలైన దగ్గర నుంచి క్రీస్తుని విశ్వసించే వారి పట్ల వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సత్యానికి అపవాది ఎప్పుడూ అడ్డంకుగానే ఉంటాడు. సత్యాన్ని ప్రజ్వలింప చేయకుండా అపవాది ఎప్పుడు అడ్డుకుంటూనే ఉంటాడు. జాగ్రత్త ప్రియులారా, దేవుని రాకడ సమీపంలో ఉంది. నీ విశ్వాసాన్ని చాలా భద్రంగా కాపాడుకో. ఆయన యందు నీ పునాది స్థిరంగా ఉంచుకో. మన తెలుగు రాష్ట్రాల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. అనేక మంది క్రీస్తుకు వ్యతిరేకంగా లేస్తూ విశ్వాసులైన మనందరినీ ఎన్నో మాటలు అంటూనే ఉన్నారు. ప్రతి దానికి ప్రభు సమయాన్ని సమకూర్చాడు, సమయాన్ని నిర్ణయించాడు. వాటి కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎక్కడా భయపడవద్దు. క్రీస్తుని నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఆయన ప్రకటించండి. ఆయన ప్రేమను తెలియచేయండి. ఈ లోకంలో మనం చేయవలసిన పని ఏంటన్నా ఉందంటే, దేవుని కోసం ఆయన ప్రేమని ప్రకటించడం మాత్రం, ఆయన ప్రేమను మన జీవితంలో ద్వారా చూపించడం మాత్రం. ఎక్కడ రాజీ ఆయన లేని జీవితాలు మనకు వ్యర్థం. ఎందుకంటే ఆయన రక్తంలో కడుగుబడి, ఆయన రుచి చూసి తెలుసుకొని, ఆయన యందు అనేకమైన అద్భుతములు చూసి, ఆయనను ఉన్నాడు, ఆయన నా పక్షాన ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడని ఎరిగి కూడా ఆయనను విడిచిపెడితే నీ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో గమనించుకో. అందుకే ప్రభు చెప్తూనే ఉన్నాడు, మొదటి వారు అనేక మంది కడపటి వారు అవుతారు, అనేక మంది మొదటి వారు అవుతారు అని చెప్తాడు. జాగ్రత్త, నువ్వు కడపటి వాడిగా ఉండొద్దు. నువ్వు క్రీస్తునందు స్థిరమైన వాడిగానే ఉండు. నీ విశ్వాసాన్ని మొదటి నుంచి నీ ప్రాణం పోయే వరకు ఆయన ఉంచు. నమ్మకంగా
పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన ఇచ్చిన సూచనలతో నడుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన యందు ఎడతెగక ఉంటూ నీ విశ్వాసాన్ని భద్రపరుచుకుంటూ ఈ యొక్క జీవితాన్ని ఆయన రాకడ వరకు, లేదంటే నీ మరణాంతరం వరకు ఆయన మీద విశ్వాసం ఉంచి నీ చివరి శ్వాస వరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామని, ఈ మాటల ద్వారా నువ్వు బలపరచబడ్డావని దేవుడు నీతో మాట్లాడాలని నమ్ముతున్నాను. కాబట్టి మన విశ్వాసం, మన పునాది స్థిరమైన బండ మీద కట్టుకోవాలని యేసు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.